ఈరోజు అక్కడ అది ఒక డయాలసిస్ సెంటర్ గా మాత్రమే ఉపయోగపడుతుంది అధ్యక్ష. గత మన ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ 20 డయాలసిస్ యూనిట్లలోని ఈ రోజు రోజుకి 4 మంది కంటే 80 మందికి మాత్రమే ఈరోజు అక్కడ డయాలసిస్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 700 విలేజెస్ 2 లక్షల మంది పాపులేషన్ కి మనం పెట్టిన 20 డయాలసిస్ యూనిట్స్ అసలు సరిపోవట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ 73 మంది డాక్టర్స్ ఈ రోజు అవసరం ఉండగా 17 మంది డాక్టర్స్ మాత్రమే ఈ రోజు వర్క్ లో ఉన్నారు అధ్యక్ష. ఇంకా 56 వేకెంట్ అలాగే ఉంది అధ్యక్ష. అలాగే పారామెడికల్ స్టాఫ్ కి ఈ రోజుకి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే డిసెంబర్ లో అది మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అసలు శాలరీస్ లేవని అక్కడ వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని కలుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏది ఆశించి ఉద్దానం ప్రజలు అంటే ఈరోజు ఒక డయాలసిస్ సెంటర్ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గా అది మార్పు చెందాలని అనుకుంటున్నారో ఆ రీసెర్చ్ మాత్రం పూర్తి స్థాయిలో జరగటం లేదు అధ్యక్ష. ఒక ఎన్జిఓ జార్జ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు కానీ ఏదైతే ఆశించామో ఉద్దానం ప్రజల కళలకు మాత్రం అనుగుణంగా డయాలసిస్ సెంటర్ పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పటికీ పారామెడికల్ 20 మంది అంటే ఏదైతే ఈరోజు అక్కడ జరగాల్సి వస్తుందో పల్మనాలజిస్టులు ఇవన్నీ కనీసం 29 మంది స్పెషలిస్టులు ఉండాల్సిందనగా అందులో ఒక్కరు కూడా ఈరోజు మనం వాళ్ళు అక్కడ పెట్టలేదు అధ్యక్ష. అలాగే కనీసం రెగ్యులర్ ఫార్మసిస్టులు కానీ అనెస్థీషియా టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్ సిటీ టెక్నీషియన్ అలాంటి మినిమం ఇంపార్టెంట్ ఉన్న టెక్నీషియన్స్ కూడా కనీసం ఈ రోజు ఆ గవర్నమెంట్ అక్కడ పెట్టలేదు అధ్యక్ష. ముఖ్యంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేవనగా ఏదైతే ఆశించామో అది జరగకుండా ఒక డయాలసిస్ సెంటర్